ఆమె తెలంగాణ శివంగి లాగా. రేవంత్ రెడ్డి గారి సర్కార్ తెలంగాణలో వచ్చినవి రెండే నోటిఫికేషన్స్ అండి. సీరియస్లీ, ఒకటి లిక్కర్, ఇంకొకటి ఎలక్షన్ నోటిఫికేషన్. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకి ఇప్పుడు ప్రజాపాలన 2 ఏళ్లకి. ప్రజాపాలన అని చెప్పుకొని తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు, కానీ ఇది ప్రజాపాలన కాదు. సీరియస్, ఇది ఒక దగా పాలన. మేము బస్ యాత్ర చేస్తే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఇది మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా మీదనే లాఠీ చార్జీలు చేయిస్తున్నారు. ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఉద్యోగాలు 2 ఏళ్లలో 70,000 అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపి తొక్క తలకాయ తగ్గిన తల నరుక్కుంటాను నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారిని, రండి ఇప్పుడు నేను లెక్క పెట్టి చూపిస్తాను. నేనే కాదు, ప్రతి నిరుద్యోగి లెక్క పెట్టి చూపిస్తారు. మా టర్మ్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మోడీ మాటలాగా సంవత్సరం 2 కోట్ల చెప్పలేము మేము. ఇప్పుడు ఆయన పీసీసీ అంటే కొంచెం పవర్ ఎక్కువ వచ్చింది, అధికారం ఎక్కువ వచ్చింది కాబట్టి ఆయనకు నచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళు అసలు ఇటు తెలంగాణ వైపు తిరిగి చూడట్లా రాహుల్ అది గాంధీ అంటే. ఎవరో మెస్సీ వస్తే రాత్రికి రాత్రి వచ్చి ఆ మెస్సీ దగ్గర ఒక 2-3 ఫోటోలు దిగేసి వెళ్ళిపోయావు. అన్ని లక్షల ఉద్యోగాలు మేము ప్రభుత్వాన్ని భర్తీ చేయలేము, Yeah. ప్రైవేట్ ఉద్యోగాలు భర్తీ చేస్తాము. 30,000 కంటే ఎక్కువ పోస్టులునే భర్తీ చేస్తాము అని అన్నారు. మరి ఉన్నప్పుడు భర్తీ చేయడానికి ప్రాబ్లం ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి కడుపు మండుతోంది, అందుకని వాళ్ళు ఏం చేశారు కేసీఆర్ గారు, మొత్తం అప్పుల కుప్ప చేశారు, అది ఇది అని చెప్పేసి. నాకు తెలియదు సార్ ఏం అప్పులు ఏంటనేది, బట్ సీరియస్లీ నేను కూడా ఒక గిరిజన బిడ్డనే. ఇంతకుముందు దుబాయ్కి వెళ్ళి పనిచేసుకుంటుండే సార్ మా వాళ్ళు. ఇప్పుడు అలా లేదు.